బీరకాయలు, ఎండు రొయ్యలు. ఈ కాంబినేషన్ డిఫరెంట్ గా అనిపిస్తుందా? ఈ రెండు కలిపి చేసే కర్రీ కమ్మగా, ఘాటుగా, అదిరిపోయే టేస్ట్ తో మెప్పిస్తుంది. బీరకాయ అంటే నచ్చని వారు కూడా ఈ కర్రీని ఇష్టపడేలా ఉంటుంది. అంత రుచిగా ఉండే ఈ బీరకాయ ఎండు రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో చూసేయండి. బీరకాయ ఎండు రొయ్యల కర్రీకి కావలసిన పదార్థాలు: బీరకాయలు అరకిలో, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసినవి, ఎండు రొయ్యలు అరకప్పు, ఉల్లిపాయలు 2 పెద్దవి, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర అర టీ స్పూన్, పసుపు అర టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర అరకట్ట. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఎండు రొయ్యలను తలలు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో నూనె వేయాలి. వేడెక్కిన నూనెలో జీలకర్ర, ఎండు రొయ్యలు వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తరువాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా నూనెలో వేగిన తరువాత పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిన తరువాత రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బీరకాయ, రొయ్యలకు చక్కగా పట్టిన తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయినట్టే. ఇది అన్నం, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది.